నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తి స్వరూపిణి అయిన జగన్మాత లీలలకు ప్రతీక హిమాచల్. నిత్యము భక్తితో పులకించిపోయే ఈ క్షేత్ర సందర్శన సమస్త పాపాలను హరిస్తుందని భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న హిమాచల్ క్షేత్రంలోని మరికొన్ని ఆలయాల విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రివేళ విద్యుద్దీప కాంతిలో ఈ దివ్య ఆరామం బహు సుందరంగా కనిపిస్తుంది. మహాదేవుని అవతారంగా కొలవబడుతున్న సిద్ధిపురుషుడు బాబా బాలక్నాథ్ 15వ శతాబ్దంలో భారతదేశంలోని ఉత్తరాఖండ్లో అవతరించారు. సిద్ధిపీఠం అలంకరించడానికి బాబా బాలక్నాథ్ 3 జన్మలు ఎత్తాడని, శివుని ధ్యానిస్తూ 4 ధామాల యాత్ర చేశాడని, యాత్ర చివరి దశలో షాహిదలాల్ చేరుకున్నారని, అక్కడే శివానుగ్రహం పొంది శివాజ్ఞగా భావించి బాబా బాలక్నాథ్ ప్రజల దుఃఖాలను తీర్చడానికి అక్కడి నుండి కదిలి కొంచెం దూరంలోని ఒక గుహలో ఆసీనులయ్యారు. ఆ ప్రదేశం ప్రసిద్ధ బాబా బాలక్నాథ్ మందిరంగా నేడు పిలువబడుతుంది. బాబా బాలక్నాథ్ ఆశీస్సుల కోసం లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. బాబా దర్శనం తర్వాత భక్తులు పర్వత శిఖరంలోని గుహను చేరుకుంటారు. అక్కడ వారికి బాబా పాదముద్రికలు దర్శనమిస్తాయి. ప్రచారంలో ఉన్న కథల ప్రకారం రస్నోమాత ఇచ్చే రొట్టెలతోనూ గురువు గోరఖ్నాథ్తోనూ వేసారిన బాబా బాలక్నాథ్ మూల్పైకి ఎక్కి షాహిదలాల్ నుండి ఇక్కడికి వచ్చారు. అందుకు గుర్తుగా ఇక్కడ బాబా పాదముద్రికలు ఉన్నాయి. పక్కనే బోళాశంకరుడు ఉన్నాడు. బాబా పాదముద్రికల దర్శనం తరువాత భక్తులు శివుని దర్శనానికి వస్తారు. బాబా బాలక్నాథ్ తన 3వ జన్మలో రస్నోమాత ఆవులను కాసేవాడని, అందుకు రస్నోమాత బాబాకు రొట్టెలు లస్సీ ఇచ్చేదని, ఒకసారి గ్రామ ప్రజల ఫిర్యాదుచే ఆగ్రహించిన రస్నోమాత మొత్తం రొట్టెల మూటను, లస్సీ పాత్రను బాబాకిచ్చింది. అప్పుడు బాబా రస్నోమాతతో, అమ్మా, నేను గత 12 సంవత్సరాలుగా మీరు ఇచ్చింది ఏదీ తినటం లేదు. నేను వాయువుపై ఆధారపడి జీవిస్తున్నాను అన్నాడు. అంతేకాదు, షాహిదలాల్లో తను 12 సంవత్సరాలుగా రొట్టెలు లస్సీ ఉంచిన ప్రదేశాన్ని చూపించాడు. అప్పటి నుండి బాబా మహిమలు దూర దూరాలకు వ్యాప్తి చెందాయి. నాటి నుండి బాబా బాలక్నాథ్ను బోళాశంకరుడి అవతారంగా భావించి పూజిస్తున్నారు. బాబా రొట్టెలు లస్సీ ఉంచిన ప్రదేశంలో మందిరం నిర్మించారు. నృత్యగానాలతో, మేళతాళాలతో బాబా దర్శనానికి వచ్చే భక్తుల ముఖాలలో అలౌకిక ఆనందం తాండవిస్తుంది. ఆ సమయంలో వారందరి నోట ఒకే మాట, జై బాబాకి అంటూ. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అందరూ కలిసి బాబా దర్శనం చేసుకుంటారు.
లోకపావని శక్తి రూపాలలో ఒక రూపమే జ్వాలాముఖిదేవి. 51 శక్తి పీఠాలలో ఒకటిగా కీర్తింపబడుతూ నిత్యం జ్వాలతో శోభిల్లే జ్వాలాముఖిదేవి మందిర విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. భారతీయ తీర్థస్థలాలలో శక్తిపీఠాలకి విశేష ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే శక్తిపీఠాలలో దేవి విభిన్న రూపాలతో పాటు రుద్రుడు కూడా ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడు. 52 శక్తిపీఠాలలో జ్వాలాముఖి మాతది ప్రథమ స్థానం. ఇక్కడ జ్వాలాముఖి దేవి దర్శనం నిరంతరం ప్రజ్వలించే జ్యోతి రూపంలో జరుగుతుంది. అందువల్ల ఇక్కడి దేవిని జ్వాలాముఖిగా పిలుస్తారు. ఈ ఆలయం మూలంగా హిమాచల్లోని ఈ ప్రదేశం కూడా అదే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ మాత సాక్షాత్తు జ్యోతి రూపంలో వెలసింది. జ్వాలాముఖి మాత తీర్థస్థలం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. కాంగ్రాని పుణ్యతీర్థస్థలాల జిల్లాగా పిలుస్తారు. కాంగ్రా నుండి జ్వాలాముఖి దర్శనానికి భక్తులు 2 గంటలు ప్రయాణించాలి. దేశం నలుమూలల నుండి భక్తులు జ్వాలాముఖి దర్శనానికి వస్తుంటారు. పూజా సామాగ్రి, ప్రసాదాలతో అమ్మవారి దర్శనానికి రావడం పరిపాటి. గుంపులుగా చేరిన భక్తులు అమ్మవారి దర్శనానికి వేచి ఉన్న సమయంలో డోలు వాయిస్తూ, చిడతలు వేస్తూ భజనలు చేస్తారు. ముఖ్య మందిరంలో మాత నిరంతరం వెలిగే జ్యోతి స్వరూపంతో దర్శనమిస్తుంది. కొంతసేపు భజనలు చేస్తూ వేచి ఉన్న తరువాత అమ్మవారి దర్శనం కలుగుతుంది. దర్శనం చేసుకుని తరించాలనుకునే భక్తులకు జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు నవజ్యోతులుగా దర్శనమిస్తారు. రాజైనా, మంత్రైనా, ద్వారపాలకుడైనా ఎవరికైనా సరే అమ్మవారి దర్శనానికి అందరికీ తొందరే.
మందిర ముఖద్వారంలోని వెండి ఊయలలో ఉన్న మహాజ్యోతి ఆకారాన్ని పవిత్ర మహాకాళి ఆకారంగా భావిస్తారు. ఈ పూర్ణ బ్రహ్మజ్యోతి జ్వాలాముఖిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ జ్యోతి దర్శన మాత్రం చేత సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో పవిత్ర జ్యోతితో పాటు మహామాయ, అన్నపూర్ణ, చండీమాత, భవానీమాత, వింధ్యవాసిని, మాతా లక్ష్మి, సరస్వతి, పరాశక్తి, అంబిక మొదలైన దేవీమూర్తులు కూడా ఇక్కడ జ్యోతిస్వరూపంగా వెలిశారు. పర్వత పాషాణ శిలల మధ్య 9 చోట్ల ఈ జ్యోతులు ఎలాంటి కృత్రిమ ఇంధన సహాయం లేకుండా నిరంతరాయంగా వెలుగుతూ ఉంటాయి. ఈ జ్యోతి దర్శనంతో మనుషుల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, వారి కోరికలు నెరవేరతాయి. ఎప్పుడో ఒకసారి ఈ 9 జ్యోతులు 3 జ్యోతులుగా మారి ఈ ప్రపంచాన్ని 3 గుణాలతో నిర్మిస్తాయి. కాంగ్డాలో ఉన్న భగవతీదేవి మహిమాన్వితమైనది. తీన్ ఘాటియా క్షేత్రంగా వెలసిల్లుతున్న ఈ ప్రాంతంలో భగవతీదేవి కొలువై ఉంది. ఆ విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. కాంగ్రా హిమాచల్ ప్రదేశ్లో ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికే కాక దేవభూమిగా కూడా ప్రసిద్ధి. ఎంతటి ప్రసిద్ధి అంటే ఇక్కడి స్వచ్ఛత, సత్యాన్ని, సార్థకత్వాన్ని సిద్ధింపచేసుకోవటానికి స్వయంగా దేవాదిదేవుడు శంకరుడు ఇక్కడ నివాసముంటారు. దేవి భగవతి స్వయంగా ఇక్కడ ఉంటుంది. శ్వేతవస్త్రధారుడైన హిమవంతుడు భక్తిపూర్వకంగా ఇక్కడ నిలుచున్నాడు. దేవి సేవకై ఇక్కడే పవిత్ర బిపాషా నది భీర గంభీరంగా ప్రవహిస్తూ భగవతీదేవి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. స్వచ్ఛమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి, తెల్లని హిమవత్ పర్వత సమాహారం ఈ కాంగ్రా. ఈ కాంగ్రాని భారతదేశంలో త్రిగర్భగా పిలుస్తారు, అంటే 3 లోయల ప్రదేశమని. కాంగ్రా యొక్క పౌరాణిక ప్రాముఖ్యం ఈ విషయంతో విశదమవుతుంది. యుధిష్ఠరుడి రాజసూయ యాగంలో పాల్గొనటానికి త్రిగర్భరాజు కూడా వెళ్ళాడు. నకులుడు ఈ త్రిగర్భను జయించాలని అనుకున్నాడు. ఈ విషయాలు మహాభారతంలో చెప్పబడ్డాయి. వీటికంటే ముఖ్యమైనది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పృథ్వీపై అవతరించారు. భగవతీదేవి కూడా ఇక్కడ ప్రత్యక్షం అయ్యింది. ఈ స్థల మహత్యం వీటితో ముడిపడి ఉంది. కాంగ్రా ప్రసిద్ధి చెందడానికి ఇక్కడ 2 రూపాలలో వెలసిన దేవి భగవతి కారణం. మొదటి రూపం జ్యోతి స్వరూపంగా వెలసిన జ్వాలాముఖి నిరంతరం వెలుగుతూ భక్తుల పాపాల చీకటిని పారద్రోలుతూ ఉంటుంది. రెండవ రూపం దేవి బ్రిజేశ్వరి. దేశంలోని 52 శక్తిపీఠాలలో ముఖ్యమైనది మాతా బ్రిజేశ్వరి శక్తిపీఠం.
పురాణాల ప్రకారం సతీదేవి వామవక్షస్థల భాగం ఇక్కడ పడిందని, సతీదేవి వామవక్షస్థల భాగం ఇక్కడ పడి కఠోర పాషాణశిలగా మారిందని అంటారు. అప్పటి నుండి ఈ దేవిని బ్రిజేశ్వరి దేవి అని, ఈ మందిరాన్ని బ్రిజేశ్వరి ఆలయంగా పిలుస్తారు. చాముండదేవి మహత్యం అనంతమైనది, అనన్య సామాన్యమైనది. శక్తి స్వరూపిణి అయిన దేవి మహిమాన్వితమైనది. చెండ, ముండ అనే ఇరువురు రాక్షసులను సంహరించిన దేవిని చాముండాదేవి అని అంటారు. ఆ దేవి ఇక్కడ చాముండాదేవి మందిరంలో వెలసింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో హిమాలయ పర్వతాలలోని బిపాషా నదికి ఆవలి వైపు 38 కోసుల దూరంలో ఉంది జలంధర్ బీట్. జలంధర్ బీట్లో ఉన్న అత్యంత శక్తిమయ పీఠాలలో ఒకటి ఈ చాముండాదేవి ఆలయం. హిందూ సాంప్రదాయం ప్రకారం శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత 9 రూపాలలో దర్శనమిస్తుంది. 9 రూపాలలో భక్తులు దేవిని కొలుస్తారు. ఆ 9 రూపాలలోనిదే చాముండాదేవి. మిగిలిన 8 రూపాలను దేశంలోని వివిధ ఆలయాలలో ప్రతిష్ఠించారు. చాముండా భగవతి దేవి యొక్క రుద్ర స్వరూపం. మహాభారతంలోనూ పురాణాలలో వివరించినట్లుగా కాంగ్రాలోని చాముండా ఆలయం చాముండా నందికేశ్వర ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతాన్ని త్రిగర్భకు ద్వారపాలకునిగా చెప్తారు. భక్తి తత్వానికి, పరమార్థ చింతనకు ఆలవాలం చాముండ భగవతీదేవి మందిరం. భక్తులు శ్రద్ధాశక్తులతో దేవిని మందిరంలో పూజిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధి పొందిన ధర్మశాల నుండి పాలంపూర్ వైపుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంది మా చాముండాదేవి. ఇక్కడ దేవికి
2 పూజ్య స్థానాలున్నాయి. చాముండాదేవి యొక్క మూల స్థానం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని చంద్రధార పర్వత శిఖరాల్లో ఉంది. ఇక్కడ చాముండాదేవిని హిమానీ చాముండాదేవి అని కూడా పిలుస్తారు. అక్కడ 400 సంవత్సరాల క్రితం రాజా చంద్రదేవ్ కోట ఉండేది. కోటలో సగభాగం చాముండాదేవి ఆలయంగా ఉండేది. అక్కడ దేవికి పూజలు, అర్చన జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం దేవి బాలగంగా నదీ తీరంలో కోటపై ఉంది. దేవి ఇక్కడ వెలవటం వెనక ఒక గొప్ప కథ ఉంది. చాముండాదేవి స్వయంగా కొండ దిగి వచ్చి ఇక్కడ శిలారూపంగా అవతరించి నైవేద్యం స్వీకరించిందని చెప్తారు. ఎక్కడైతే చాముండి శిలారూపానికి అర్చన, పూజ జరుగుతాయో అక్కడ ప్రస్తుతం దేవి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ ప్రతిమ స్వయంగా దేవి ఆదేశం మేరకు బాలగంగా నదిలో లభించిందని అంటారు. చాముండాదేవి ఒక భక్తునికి కలలో కనిపించి ఎక్కడైతే తన శిలారూపానికి పూజ, అర్చన జరుగుతుందో అక్కడ తన ప్రతిమను నెలకొల్పి పూజలు చేయమని చెప్పిందట. ఆ ప్రతిమ బాలగంగా నదీ తీరంలో దొరుకుతుందని కూడా సూచన చేసింది. ఆ భక్తుడు బాలగంగా నదీ తీరంలో వెతికి ప్రతిమను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి భగవతి చాముండాకి పూజలు జరుగుతున్నాయి.